కోరుతున్నాను. ఈనాటి దీపం విమోస్తుతి ఫోటో బాగా వస్తుంది. శోభా నాయుడు గారిని ఇండియన్ కల్చరల్ అంబాసిడర్గా గుర్తించి గౌరవించింది. వెస్టిండీస్, మెక్సికో, వెనిజులా, టునీస్, క్యూబా ఇంకా ఇతర ఏషియన్ కంట్రీస్కి పంపించారు. 18 కళాకారుల బృందంలో ఉత్తర అమెరికాలోని న్యూయార్క్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వరకు అనేక పట్టణాల్లో విస్తృతంగా పర్యటించి తన అనుపమానమైన సాత్విక నైపుణ్యంతో అక్కడి ప్రేక్షకులను పరవశింపజేశారు శోభా నాయుడు గారు. రష్యా, ఫ్రాన్స్ దేశాల్లో 30 రోజుల పాటు పర్యటించి కూచిపూడి నాట్య శోభలను వెదజల్లారు. ఇప్పుడే పెద్దలు తుర్లంపాటి కుటుంబరావు గారు చెప్పినట్టు రష్యాలో ఆవిడ నాట్యం చేస్తే 2 శిష్యులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నాట్యం నేర్చుకుని మళ్ళీ రష్యాలో కూచిపూడి సంస్థను స్థాపించడం ఆవిడ నాట్య నాణ్యతకు, ప్రతిభకు తార్కాణం. మరి అలాగే తల్లిదండ్రులు ఒక అమ్మాయికి శోభ అనేటటువంటి పేరు పెట్టుకున్నారు అంటే శోభా నాయుడు గారి పట్ల 2000 గురు పూజలు అందుకున్నారు.